బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని చెప్తాను. 486వ ప్రవచనం రియాజుస్ సాలిహీన్ హదీస్ కిరణాల మొదటి భాగం. తిర్మిజీ అనే సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. మహాప్రవక్త వారు ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఈ ఇహలోక జీవితంతో పనేమున్నది, ఒక చెట్టు కింద కాసేపు సేద తీర్చుకుని తిరిగి ఆ చెట్టును విడిచి వదిలి వెళ్ళిపోయే బాటసారి లాంటిదే కదా ఈ జీవితం అంటున్నారు. ఒక బాటసారి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాసేపు అలసట తీర్చుకోవడానికి ఒక చెట్టు నీడన సేద తీరాడు. అక్కడే పర్మనెంట్ గా ఉండిపోతాడా? లేదు కదా. వెంటనే తన మూట ముళ్ళు సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. ఈ ప్రపంచం కూడా అంతే. కొన్ని బాధ్యతలు నిర్వర్తించడం కోసం ఈ ప్రపంచంలోని మీరు వచ్చారు. జాగ్రత్తగా బాధ్యతలు నిర్వర్తించుకుని పరలోకాన్ని నిర్మించుకుని ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాలి. లేదు ఇక్కడ శాశ్వతం అనుకున్నారంటే అది ఎంత మాత్రం మన సాధ్యం కాదు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచంతో మనకు ఉన్నటువంటి ఈ ఏదైతే సంబంధం ఉందో అది దాని యొక్క వాస్తవికతను తెలియపరుస్తున్నారు. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి దాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. లేదు అన్నట్టు వ్యక్తి ఏం చేస్తాడు, దాని వెనకాల పరుగులు తీస్తాడు. ప్రపంచం ఎంత మనం ప్రయత్నం చేసినా అది అందదు కదండి. ఎంత సంపాదించినా ఇంకా ఏదో కొరత కనబడుతూనే ఉంటుంది కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో ఏం చెప్పారు అంటే, ఆదము కుమారుని అంటే మనమందరం అతని యొక్క అత్యాశ ఎలాంటిదంటే, ఒక లోయ నిండా బంగారం ఇచ్చినా ఇంకొక లోయ ఎక్కడుంది అని చెప్పేసి చూస్తాడని చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్ని లోయల నిండా బంగారం ఇచ్చినా అతనికి ఆశ అనేది తీరదు. ఇంకా ఎంతో కొంత కొరత ఉంటుందని, ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దానికి ఆశకి హద్దు అనేది ఉండదు. మహాప్రవక్త వారు ఏం చెప్తున్నారు అంటే, ప్రపంచమే పరమావధిగా జీవితం గడపకండి. ప్రపంచం కావాలి. ఇది పరలోకాన్ని నిర్మించుకోవడానికి ప్రపంచం కావాలి. పరలోకంలో ఒక ఉత్తమమైనటువంటి సాఫల్యము, ఒక గ్రహాన్ని నిర్మించుకోవడానికి, ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి మనకు ఈ ప్రపంచమే మనకు ఉన్నటువంటిది ఏకైక సాధనము, మరొకటి లేదు. కాబట్టి ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. దీన్ని వెనకాల పడ్డాము అంటే ప్రపంచము పోతుంది, పరలోకం కూడా పోతుంది. మనం పరలోకాన్ని టార్గెట్ పెట్టుకున్నాము అంటే ప్రపంచము దక్కుతుంది, పరలోకం కూడా దక్కుతుంది. కేవలం ప్రపంచమే మనము టార్గెట్ పెట్టుకున్నామంటే ఇది పోతుంది, అది పోతుంది మహాశిలాగా. కాబట్టి ఈ విధంగా ఒక బాటసారి సేద తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాంటిది ఈ జీవితము. దీని వెనకాల ఎందుకు మీరు పాకులాడతారు, దీని వెనకాల ఎందుకు మీరు దీని తలుకు బిలుకులు ఎందుకు మీరు ప్రలోభపడతారు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ మనందరినీ కూడా మరి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి మహాశిలారా, ప్రపంచాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుందాము, పరలోకాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగించుకుందాం. సర్వజన సుఖనభవంతు. వాకృద్దవన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.